నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెలుముగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. మాక్లూర్, ఒడ్డేట్పల్లి గ్రామాల్లో విగ్రహ ప్రతిష్టాపనలు, వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పైడి. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఫతేపూర్ గ్రామంలో కొనసాగుతున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన పీడీఎస్యూ నాయకులు. ఆర్మూర్లో వృధాగా పబ్లిక్ టాయిలెట్స్ పట్టించుకొని అధికారులు. నియోజకవర్గంలో పర్యటించి వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో జరిగిన వివాహ శుభకార్యాలలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. భీమ్గల్ పట్టణంలో సీనియర్ పాత్రికేయులు రాజు కూతురు వివాహ వేడుకలకు హాజరై అనంతరం రామన్నపేట్ మాజీ సర్పంచ్ రాజేశ్వర్ కుమారుడు వివాహ శుభకార్యంకు హాజరయ్యారు. అనంతరం నవ దంపతులను ఆయన ఆశీర్వదించి స్థానిక నేతలతో ముచ్చటించారు. అనంతరం వారి కుటుంబీకులతో కలిసి విందు భోజనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలో పలు వివాహ శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో కొనసాగుతున్న మెయిన్ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్ మండలంలోని నేషనల్ హైవే నుండి ఫతేపూర్, కోమన్పల్లి వెళ్లే మార్గంలో రోడ్డు పనులు నిలిచిపోవడంతో గ్రామస్తులు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తిరిగి పనులు ప్రారంభింపజేశారు. పీటీ రోడ్డు పనులను స్థానిక గ్రామస్తులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పరిశీలించారు. నాణ్యమైన రోడ్డును వేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫతేపూర్ గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులు కళాశాలతో తమకున్న అనుభవాన్ని నెమరవేసుకున్నారు. అనంతరం కళాశాల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్, ప్రిన్సిపల్ ఆర్కే పాండే మాట్లాడుతూ క్షత్రియ విద్యార్థులు ప్రతి రంగంలో ముందుంటారని, ఫైనల్ ఇయర్ విద్యార్థులు చేసిన సరికొత్త ఆవిష్కరణలు, ఆలోచనలు జూనియర్ విద్యార్థులకు ఆదర్శమని కొనియాడారు. ఫైనల్ ఇయర్ విద్యార్థుల సలహాలు, సూచనలతో తృతీయ సంవత్సర విద్యార్థులు సైతం తమ ప్రతిభను కనపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈసీఈ విభాగం హెచ్ఓడి కైలాష్, వైస్ ప్రిన్సిపాల్ నరేందర్, ఈసీఈ ఫ్యాకల్టీ శివప్రసాద్, కృష్ణ, షాజియా, ఫాతిమా, అలేఖ్య, విద్యార్థులు తదితరులున్నారు. భీమ్గల్ మున్సిపల్ పరిధితో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో జరిగిన వివాహ శుభకార్యాలకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి హాజరయ్యారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్, మోర్తాడ్తో పాటు ఆయా మండలాల్లోని గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకల్లో పలు శుభకార్యాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అలాగే పలువురు నేతలను సైతం పరామర్శించారు. సునీల్ రెడ్డి వెంట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. మాక్లూర్ మండలంలోని లక్ష్మీ సహిత సీతా రామాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మరియు
మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా హాజరయ్యారు. కన్నుల పండుగ సాగిన సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత సైతం పాల్గొని ఆలయంలో విశిష్ట పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కన్నుల పండుగ సాగిన విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనడం ఎంతో సంతోషకరమని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పలు పార్టీల నాయకులు, మహిళలు తదితరులున్నారు. ఎండ తీవ్రతలు పెరిగిన దృష్ట్యా ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని మామిడిపల్లి బస్తీ దవాఖానా వైద్యాధికారిని ప్రీతి పావని తెలిపారు. ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఆరోగ్య శాఖ సిబ్బంది కూరగాయల వ్యాపారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని డాక్టర్ ప్రీతి పావని మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు కాటన్ వస్త్రాలు ధరించాలని, తలకు ఎండ తగలకుండా చూసుకోవాలని, నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలని, ఓఆర్ఎస్ కలిపిన నీరు తాగడం వల్ల శక్తి పొందవచ్చన్నారు. వడదెబ్బ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్, స్టాఫ్ నర్సు స్రవంతి, ఆశా కార్యకర్తలు మమత, సుభద్ర, రమ తదితరులు ఉన్నారు. హీట్ స్ట్రోక్ నుంచి ప్రివెంట్ చేయడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పారు. అలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మీరు కూడా ఇళ్లలో కొంచెం నీడ పట్టున ఉండడం కానీ అలాంటివి చేయండి. అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోండి. స్వెట్ లాస్ అవ్వట్లేదు, ఎంత ఎండలో ఉన్నా అసలు స్వెట్ లాస్ అవ్వట్లేదు అంటే అది ఫస్ట్ సిమ్టమ్ కిందకు వస్తుంది హీట్ స్ట్రోక్. ఏమైనా మీకు వేడి అవుతుంది, లేదు యూరిన్ మంటగా ఉంది, ఇవన్నీ డీహైడ్రేషన్ సిమ్టమ్స్లో వస్తాయి అన్నమాట. అలాంటివి ఏమైనా వస్తే మీరు ఇమీడియట్గా దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవడం కానీ, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం కానీ అలాంటివి మీ చర్యలు మీరు తీసుకోవాలి. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో జరిగిన వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వినయ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులున్నారు. ప్రజల అవసరార్థం లక్షల నిధులు కేటాయించి ఆర్మూర్ పట్టణంతో పాటు పెరికేటి మామిడిపల్లిలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ వృధాగా మారాయి. కనీస సౌకర్యాలు లేక ప్రజలకు వాడుకలో రాక నిరుపయోగంగా మారాయి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లితో పాటు ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ నిధుల నుండి లక్షల నిధులు కేటాయించి మరుగుదొడ్లను నిర్మించి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అనంతరం వాటిని మెయింటెనెన్స్ కొరకు ఇతరులకు అప్పగించడంతో సరిగా మెయింటెనెన్స్ చేయక శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రజలకు అందుబాటులో రాక ఇప్పటికే కూలిపోవడానికి సిద్ధంగా మారాయి. మామిడిపల్లిలో నిర్మించిన టాయిలెట్స్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం పట్ల అధికారుల, పాలకవర్గ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మరుగుదొడ్లను మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో వివాహ శుభకార్యాలలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ విజీ గౌడ్లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆర్మూర్ నియోజకవర్గంలో పలు కుటుంబాలను జీవన్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, నాయకులు అల్జాపూర్ మహేందర్, నవీన్, రవి, శ్రావణ్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం ఒడ్డేట్పల్లి గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీరప్ప విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుర్మ సంఘ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం బీరప్ప ఆలయంలో విశిష్ట పూజలు చేశారు. కుర్మ సంఘ సభ్యులు ఏకతాటిపై ఉండి విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం ఎంతో సంతోషకరమని, తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామన్నారు. అలాగే కుర్మ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప ఆలయ నిర్మాణం చేపట్టి విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం ఎన్నో సంవత్సరాల కళ అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కుర్మ సంఘ సభ్యులు, పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు తదితరులున్నారు. మీరందరిని అడిగిన ఇందాక పెద్ద మనుషుల్ని, అన్న ఇంటింటికి ఎంత వేసుకుంటారే అన్న ఇంచుమించు ₹1,00,000 అయింది అని చెప్పి, మరి నేనెంత ఇవ్వాలా అని అడిగిన. మీ వాళ్ళేం అడగలే, కానీ ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం తీసుకుంటారు, మేము కూడా మా వంతుకి మనకున్న ఫండ్ ద్వారా మీకు కొంత కాంపౌండ్ వాల్ కన్నా లేకపోతే ఇంకా దేనికైనా షెడ్ కానీ తీసుకోండి. నేను ₹2,50,000 నా నిధి నుంచి జూన్ మాసంలో ఎలక్షన్ కోడ్ ఉంటుంది, ఎలక్షన్ అయిపోగానే మీకు ₹2,50,000 గుడి ప్రహారీ గోడ కోసం కానీ లేకపోతే ఇంకే అవసరానికన్నా కానీ మీరు వాడుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మరొకసారి వీరప్ప శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయంలో కార్యాలయ ఏవోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు అనిల్ కుమార్లు మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం వచ్చినప్పటి నుండి పేద మధ్యతరగతి విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు రాక అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చదువు భారమై అనేక మంది విద్యార్థులు చదువుకు దూరం అయ్యారని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువును దూరం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇప్పటికైనా కొత్త సర్కార్ పాత వైఖరిని మార్చుకోవాలని, విద్యా వ్యతిరేక విధానాలకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను, రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని, బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి నిఖిల్, నాయకులు, విద్యార్థులు తదితరులున్నారు. స్పష్టంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఈరోజు పీడీఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఏఓ గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, విద్యార్థుల పైన కావచ్చు, మా నిరుద్యోగుల పైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ రియంబర్స్మెంట్స్ కలిసి విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయేటువంటి ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినామో ఈసారి కూడా కాంగ్రెస్కి బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. పేద విద్యార్థులకు ప్రైవేట్ కార్పొరేట్లు చదువుకునే స్తోమత లేనందుకే ప్రైవేటు లేకుంటే చిన్నతర ప్రైవేటు కాలేజీలు కానీ లేకుంటే ప్రభుత్వంలో చదువుకుంటారు. వాళ్ళకు కూడా రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా వేల కోట్ల రూపాయలను ఇప్పటికీ ఆ సారాయంలో కాళేశ్వరం లక్షల కోట్లు పెట్టి ఇప్పుడు మీ ఆయంలో ఆ పాలన ఈ పాలన పెట్టేసి వేల కోట్లు వృధా చేసే బదులు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా విద్యార్థుల కోసం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రిలీజ్ చేయాలని చెప్పేసి పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో పలు కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వినయ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు. పాల్కొండ మండల కేంద్రంలోని శాంభవి హై స్కూల్లో గురువారం గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన చిన్నారులను సన్మానించారు. చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మధుసూదన్, కరస్పాండెంట్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్గట్ల తహసీల్దార్ యూసుఫ్, మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రేడ్ ఏ రకం ధాన్యానికి ₹2,203, బి గ్రేడ్ రకం ధాన్యానికి ₹2,183 మద్దతు ధర ఉందన్నారు. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు తమ వెంట పట్టా పాస్బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ పుస్తకం వెంట తీసుకురావాలని సూచించారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. మాక్లూర్, ఒడ్డేట్పల్లి గ్రామాల్లో విగ్రహ ప్రతిష్టాపనలు, వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పైడి. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఫతేపూర్ గ్రామంలో కొనసాగుతున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్,
ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన పీడీఎస్యూ నాయకులు. ఆర్మూర్లో వృధాగా పబ్లిక్ టాయిలెట్స్ పట్టించుకొని అధికారులు. నియోజకవర్గంలో పర్యటించి వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.